చరిత్రను చూసినప్పుడు మనందర్నీ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది కదా. స్వేచ్ఛ, సమానత్వం కోసమని మొదలైన ఎన్నో గొప్ప గొప్ప ఉద్యమాలు చివరికి రక్తపాతంతో, నియంతృత్వంతో ఎందుకు ముగుస్తాయి? ఫ్రెంచ్ విప్లవం తీసుకోండి, రష్యన్ విప్లవం తీసుకోండి, ఆశతో మొదలై నిరాశతో ఎందుకు ముగుస్తున్నాయనే ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంది. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేకపోతే ఈ విప్లవాలన్నింటి వెనక ఏదైనా ఒక ప్యాటర్న్, ఒక నమూనా దాగి ఉందా? చరిత్రకారులు దీనికొక సమాధానం కనుగొన్నారు. ఈరోజు ఆ రహస్యాన్ని మనం ఛేదించబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 1938లో పబ్లిష్ అయిన ఒక చాలా ముఖ్యమైన పుస్తకం గురించి తెలుసుకోవాలి. దాని పేరే ది అనాటమీ ఆఫ్ రెవల్యూషన్. దీన్ని రాసింది క్రెయిన్ బ్రింటన్. ఆయనేం చేశారంటే, ప్రపంచాన్ని మార్చేసిన ఇంగ్లీష్, అమెరికన్, ఫ్రెంచ్ ఇంకా రష్యన్ విప్లవాలని చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని మన ముందు పెట్టారు. బ్రింటన్ చెప్పిన ఐడియాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన విప్లవాన్ని ఒక జ్వరంతో పోల్చారు. ఆలోచించండి, మనకు జ్వరం ఎలా వస్తుంది? మెల్లగా మొదలవుతుంది, ఆ తర్వాత ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది, చివరికి నెమ్మదిగా తగ్గిపోయి మనం కోలుకుంటాం. సరిగ్గా ఒక సమాజంలో విప్లవం కూడా ఇలాగే పనిచేస్తుందంట. ఈ ఐడియానే మనం మొత్తం విశ్లేషణకు పునాది అన్నమాట. బ్రింటన్ ప్రకారం ఈ విప్లవమనే జ్వరం 4 స్పష్టమైన దశల గుండా వెళ్తున్నట. అవేంటంటే, 1 ప్రారంభ సూచనలు, 2 మితవాద దశ, 3 చాలా భయంకరమైన సంక్షోభ దశ, ఇక 4వది థర్మిడోరియన్ ప్రతిచర్య, అంటే జ్వరం తగ్గిన తర్వాత కోలుకునే సమయమన్నమాట. సరే, ఇప్పుడు ఈ 4 స్టేజెస్ని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి దశ పాత పాలన కూలిపోవటం. చూడండి, విప్లవం అనేది రాత్రికి రాత్రే పుట్టదు. అది రావడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచే సమాజంలో కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అవే ఆ జ్వరానికి మొదటి లక్షణాలు. బ్రింటన్ ఏం గమనించారంటే, విప్లవానికి ముందు దాదాపు అన్ని సమాజాల్లోనూ కొన్ని కామన్ లక్షణాలు కనిపించాయట. అవేంటంటే, 1 ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి ఉంటుంది, 2 సమాజంలోని వేర్వేరు వర్గాల మధ్య గొడవలు పెరుగుతాయి, 3 మేధావులు, రచయితలు వీళ్లంతా ప్రభుత్వాన్ని విమర్శించటం మొదలుపెడతారు. ఇక ఫైనల్గా సామాన్య ప్రజల్లో ఈ ఉన్నత వర్గాల వాళ్లకి ఇన్ని అధికారాలు ఎందుకు అనే భావన బలంగా నాటుకుపోతుంది. ఇవన్నీ ఒక డేంజర్ సిగ్నల్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. బ్రింటన్ ఏమంటారంటే, విప్లవాలు బాగా పేదరికంలో, ఆకలితో అలమటించే దేశాల్లో పుట్టవట. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రకారం కాస్త ఆర్థికంగా మెరుగుపడుతున్న సమాజాల్లోనే విప్లవాలు మొదలవుతాయి. ఎందుకంటే అక్కడి ప్రజల్లో ఆశలు పెరుగుతాయి, తమ జీవితం ఇంకా మెరుగుపడగలదు అని నమ్ముతారు. కాని ఆ పాత ప్రభుత్వం తమ అభివృద్ధికి అడ్డుగా ఉందని వాళ్లకు అనిపించినప్పుడు ఆ అసంతృప్తే తిరుగుబాటుగా మారుతుంది. అందుకే అంటారు, విప్లవాలు నిరాశ నుండి కాదు, ఆశ నుండే పుడతాయి. సరే, ఇప్పుడు మనం 2వ, 3వ దశల్లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. స్వేచ్ఛ కోసం మొదలైన ఆ ఉద్యమం నెమ్మదిగా, భయంగా, హింసగా ఎలా మారిపోతుందో చూద్దాం. ఇప్పుడు ఆ జ్వరం పీక్ స్టేజ్కు వెళ్తోంది. విప్లవం సక్సెస్ అయ్యాక మొదట అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందంటే, మితవాదుల చేతుల్లోకి. వీళ్ళెలాంటి వాళ్లంటే, మంచివాళ్లు, చదువుకున్నవాళ్లు, ఆదర్శవాదులు. కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోడానికి మాత్రం భయపడతారు. నెమ్మదిగా మార్పులు తీసుకొద్దామనుకుంటారు. కానీ అప్పటికే జనాల అంచనాలు ఆకాశంలో ఉంటాయి. వాళ్ల వేగాన్ని వీళ్లు అందుకోలేకపోవడంతో దేశంలో గందరగోళం పెరిగిపోతుంది. ఇక మితవాదుల ఈ బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకుని రాడికల్స్ అంటే తీవ్రవాదులు రంగంలోకి దిగుతారు. వీళ్లు మితవాదులా కాదు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు, క్రూరంగా ఉంటారు. తమ సిద్ధాంతం కోసం చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటారు. వాళ్లు సులభంగా మితవాదులను పక్కకు నెట్టేసి అధికారాన్ని లాక్కుంటారు. ఈ దశలోనే మొదలవుతుంది విప్లవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఘట్టం. అదే భయోత్పాత పాలన లేదా రీన్ ఆఫ్ టెర్రర్. మితవాదులకి, తీవ్రవాదులకి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు మితవాదులు మంచి ఆశయాలుంటాయి, కాని ఆర్గనైజేషన్ ఉండదు, హింసను అసలు ఇష్టపడరు. మరోవైపు తీవ్రవాదులు పక్కా డిసిప్లిన్తో ఉంటారు, భయాన్ని ఒక ఆయుధంలా వాడుకుంటారు, తమ సిద్ధాంతమే కరెక్ట్ అని బలంగా నమ్ముతారు. సరిగ్గా ఈ తేడానే మితవాదుల ఓటమికి, తీవ్రవాదుల గెలుపుకి కారణమవుతుంది. ఫ్రెంచ్ విప్లవంలో
తీవ్రవాద నాయకుడైన రోబెస్పియర్ అన్న ఈ మాటలు వింటే వాళ్ల మైండ్ సెట్ ఏంటో మనకు తెలిసిపోతుంది. అంటే మేం చేసే ఈ హింస, ఈ హత్యలు స్వేచ్ఛను కాపాడటం కోసం చేసే పవిత్ర యుద్ధమని వాళ్లు నమ్ముతారన్నమాట. తమను వ్యతిరేకించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా ప్రకటించి చంపేస్తారు. స్వేచ్ఛ పేరుతోనే వాళ్లు తమ చర్యలన్నింటినీ సమర్థించుకుంటారు. అయితే ఈ తీవ్రవాదుల భయోత్పాత పాలన ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే నిరంతర హింస, రక్తపాతంతో ప్రజలు పూర్తిగా విసిగిపోతారు. ఆ విప్లవమనే జ్వరం దాని పీక్ స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఈ సమయంలోనే ఒక శక్తివంతమైన వ్యక్తి తెరపైకి వస్తాడు. ఈ చివరి దశను బ్రింటన్ థర్మిడోరియన్ ప్రతిచర్య అని పిలుస్తారు. థర్మిడోర్ అనేది ఫ్రెంచ్ విప్లవ క్యాలెండర్లో ఒక నెలపేరు. దీని అర్థమేంటంటే సమాజం మొత్తం విప్లవం, దాని ఆదర్శాలతో విసిగిపోయి శాంతి, స్థిరత్వం, ఒక నార్మల్ లైఫ్స్ కావాలని కోరుకుంటుంది. ఆ టైంలో ప్రజలకు స్వేచ్ఛ కంటే భద్రతే ముఖ్యమనిపిస్తుంది. ఈ ప్యాటర్న్కి ఫ్రెంచ్ విప్లవం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి, మొదట రాజు లూయి 16 పాలన అంతమైంది. ఆ తర్వాత మితవాదులైన జిరోండిన్స్ వచ్చారు. వాళ్లను పడగొట్టి తీవ్రవాది అయిన రాబెస్పియర్ వచ్చాడు. ఇక ఆ గందరగోళాన్ని ఆపడానికి చివరికి నెపోలియన్ లాంటి ఒక మిలిటరీ డిక్టేటర్ రావాల్సి వచ్చింది. ఈ సైకిల్ దాదాపు అన్ని పెద్ద విప్లవాల్లోనూ రిపీట్ అవుతూనే ఉంది. ఓకే, ఇప్పటివరకు మనం విప్లవం అనే జ్వరం యొక్క 4 దశలను చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరకు వద్దాం. ఈ ప్యాటర్న్ కేవలం ఫ్రెంచ్ విప్లవానికేనా, లేక వేరే విప్లవాలకు కూడా వర్తిస్తుందా? బ్రింటన్ చెప్పిన ఈ నమూనా కేవలం ఫ్రెంచ్ విప్లవానికే కాదు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ విప్లవాలని పక్కపక్కన పెట్టి చూస్తే అదే ప్యాటర్న్ మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. ఇంగ్లాండ్లో ఆలివర్ క్రామ్వెల్, ఫ్రాన్స్లో నెపోలియన్, రష్యాలో స్టాలిన్ అందరూ ఒకే దారిలో నడిచారు. మొదట మితవాదులు, తర్వాత తీవ్రవాదులు, చివరికి ఒక నియంత. చరిత్ర పదే పదే మనకు ఇదే పాఠం నేర్పుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమేంటంటే విప్లవాలు అనుకోకుండా జరిగే పేలుళ్లు కాదు. అవి ఒక పద్ధతి ప్రకారం ఒక జ్వరం లాంటి నమూనాని అనుసరిస్తాయి. స్వేచ్ఛ, సమానత్వం లాంటి గొప్ప లక్ష్యాలతో మొదలైనా సరే అవి చాలాసార్లు ఒక నియంతృత్వంతోనే ముగుస్తాయి. ఇదే విప్లవంలో దాగియున్న అతిపెద్ద విరోధాభాసం. కాబట్టి ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. క్రేన్ బ్రింటన్ చెప్పినట్టు చరిత్ర నిజంగానే ఒక చక్రంలా తిరుగుతుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ విప్లవ జ్వరం యొక్క తొలి లక్షణాలను మనం గుర్తించగలమా? ఒకవేళ గుర్తిస్తే మనం ఏం చేయగలం? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నా. ఇలాంటి చారిత్రక విశ్లేషణలు, గొప్ప పుస్తకాల సారాంశం మీకు ఆసక్తి కలిగిస్తే మా ఛానల్ పుస్తకం హస్తభూషణంకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.